ఈ ముసలి వ్యక్తి దగ్గర మోమోస్ కొనడానికి డబ్బులు లేవు. దీంతో ఈ షాప్ వ్యక్తి ఇతను ఒక అడుగు తినేవాడని అనుకుని ఆ ముసలి వ్యక్తిని తప్పేస్తాడు. అప్పుడే సడన్ గా ఒక డెలివరీ చేసే గర్ల్ అతన్ని పట్టుకుంటుంది. ఇక విషయం అంతా తెలుసుకున్న తర్వాత ఆ డెలివరీ గర్ల్ ఆ ముసలి వ్యక్తికి మోమోస్ ని కొనిస్తుంది. ఈ అమ్మాయి మంచితనాన్ని గమనించిన ఈ ముసలి వ్యక్తి తన మనవడిని ఈ అమ్మాయికి పరిచయం చేయాలని అనుకుంటాడు. కానీ ఈ అమ్మాయి టైంకి ఫుడ్ డెలివరీ చేయాలి కాబట్టి ఈ ముసలి వ్యక్తితో మీకేమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అని చెప్పి తన ఫోన్ నంబర్ని ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే ఈ ముసలి వ్యక్తి మనవడు ఒక లగ్జరీ కార్లో తన తాతను తీసుకువెళ్ళడానికి వస్తారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఈ ముసలి వ్యక్తి ఆ అమ్మాయికి ఫోన్ చేసి నా ఆరోగ్యం ఏమీ బాగోలేదు, నువ్వు నా కోసం వస్తావా అని అంటాడు. అది చూసిన ఈ అబ్బాయి తన పనిని వదిలిపెట్టుకొని ఒక ముసలి వ్యక్తికి సహాయం చేయడానికి వస్తుందా అని అంటాడు. అప్పుడే ఈ అమ్మాయి అక్కడికి వచ్చేస్తుంది. ఇక ఈ ముసలి వ్యక్తి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చూస్తాడు. దీంతో మనవడు నేను చాలా బీదవాన్ని, నన్ను నువ్వు పెళ్లి చేసుకోవద్దని చెప్తాడు. కానీ ఈ అమ్మాయి అతని మాటల్ని పట్టించుకోకుండా తాత మాటల్ని విని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఈ అమ్మాయికి తన భర్త ఒక కోటీశ్వరుడన్న విషయం తెలీదు. దీంతో ఈ అబ్బాయి ఆమెకి ఈ విషయాన్ని తెలియకుండా రహస్యంగా ఉంచాలనుకుంటాడు. అప్పుడే ఈ అబ్బాయి ఫ్రెండ్ ఇతన్ని పికప్ చేసుకోవడానికి ఒక లగ్జరీ కార్లో వస్తాడు. దీంతో ఈ అబ్బాయి ఆమె ఆ కార్ని చూడొద్దని తనని పట్టుకొని వెనక్కి తిప్పేస్తాడు. ఆ తర్వాత రోజు ఈ అమ్మాయి ఇంటర్వ్యూ కోసం ఒక పెద్ద కంపెనీకి వెళ్తుంది. చూస్తుండగానే ఈమె టైం వచ్చేసింది. ఇక ఈమె ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. కానీ ఈమె వెనకాల తన భర్త ఉండడాన్ని గమనించదు. అయితే ఇక్కడ మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ కంపెనీ తన భర్తదే. కానీ ఈ అమ్మాయికి ఈ విషయం తెలీదు. ఇక్కడ ఈమె వర్క్ నంతా వేరే అమ్మాయి కాపీ కొట్టి ఉంటుంది. అయితే ఇంటర్వ్యూ తీసుకునే అమ్మాయికి తెలుసు ఈ అమ్మాయి వర్క్ ఒరిజినలే అని. కానీ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న కంపెనీ యొక్క బోర్డు మెంబర్ అయి ఉంటాడు. ఇక ఇంటర్వ్యూలో జరిగే అన్యాయం గురించి ఈ అబ్బాయికి తెలుస్తుంది. దీంతో ఈమె చాలా డల్గా బయటికి వచ్చేస్తుంది. అప్పుడే ఆమె భర్త కూడా తన ముందుకు వచ్చేస్తాడు. తన భార్యని చూసిన ఈ అబ్బాయి వెనక్కి తగ్గి తన జూనియర్ని CEO అని పిలుస్తారు. ఇంకా ఈ అమ్మాయితో నేను CEO దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నానని చెప్తాడు. దీంతో జూనియర్ కూడా CEO చెప్పినట్లు నటిస్తాడు. ఇక ఇంటర్వ్యూవర్స్ అందరినీ జాబ్లో నుంచి తీసేసి ఈ అమ్మాయిని జాబ్లో పెట్టుకుంటారు. అయితే ఇక్కడ తాత తన మనవడిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయి నీ భార్య, నువ్వు ఆమెతోనే ఉండాలని చెప్తాడు. ఇక అదే రోజు సాయంత్రం CEO తన సూట్ కేసుని ఎత్తుకొని ఈ అమ్మాయి ఇంటికి వచ్చి నా దగ్గర ఇంటి రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, అందువల్ల ఓనర్ నన్ను ఇంటి నుండి గెంటేశాడని చెప్తాడు. ఇక ఈ అమ్మాయి అతని ఇంట్లోకి రమ్మని పిలిచి తన కోసం వంట చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుతూ ఉండగా సడన్ గా ఆ అబ్బాయితో నాకు మోసం చేసే వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే మా నాన్న కూడా మా అమ్మని మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్తుంది. ఈ మాటల్ని విన్న CEO టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతను కోటీశ్వరుడన్న విషయం దాచించాడు కాబట్టి. దీంతో ఇతను ఈ అమ్మాయికి ఈ విషయాన్నంతా ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఈ అమ్మాయి తన భర్తతో కలిసి కంపెనీకి స్కూటీ పైన వెళ్తుంది. ఇక జాబ్ లో ఫస్ట్ రోజే ఈ అమ్మాయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఈ బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఇంటర్వ్యూలో పాస్ అవ్వలేదు. కానీ తన నాన్న బోర్డు మెంబర్స్ లో ఒకరై ఉన్నారు కాబట్టి ఈమె అక్కడ జాబ్ తెచ్చుకుంటుంది. ఇక ఈ బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఈమెకి చాలా వర్క్ ని ఇస్తుంది. కానీ ఈ అమ్మాయి నువ్వు చెప్పిన పనిని చేయనని అంటుంది. దీంతో ఈ బ్లాక్ డ్రెస్ అమ్మాయి నువ్వు ఈ పనిని చేయకపోతే నీ భర్తని అసిస్టెంట్ జాబ్ నుంచి తీసేస్తానని బెదిరిస్తుంది. ఇక తన భర్త జాబ్ని కాపాడేందుకు తను చెప్పిన పనిని చేస్తుంది. ఈమె రాత్రంతా పని చేస్తూనే ఉంటుంది. అప్పుడే తన భర్త అక్కడికి వచ్చి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ CEO తన భార్యకి మొదటి రోజే చాలా వర్క్ ఇవ్వడాన్ని గమనిస్తాడు. దీంతో ఇతను చాలా కోపడతాడు. ఎందుకంటే ఇతను ముందే చెప్పి ఉంటాడు నా భార్యని మంచిగా చూసుకోండి. కానీ ఇక్కడ చూస్తే ఈమెకి చాలా వర్క్ని ఇస్తారు. ఇక కోటీశ్వరుడు తన భార్యతో నువ్వు జస్ట్ చూస్తూ ఉండు, నేను ఈ వర్క్ మొత్తాన్ని చేసేస్తానని చెప్తాడు. దీంతో ఈమె తన ఫోన్తో ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ కోటీశ్వరుడు రాస్తూ ఉంటాడు. ఇక ఫైనల్గా వర్క్ కంప్లీట్ చేసేస్తాడు. ఆ తర్వాత తన భార్యని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక కోటీశ్వరుడు తన భార్య లంచ్ చేయకుండా వర్క్ చేస్తూనే ఉందని గమనిస్తాడు. ఇంకా తన లంచ్ బాక్స్ లో వెజిటేబుల్ కర్రీ మాత్రమే ఉంటుంది, నాన్ వెజ్ ఏమీ ఉండదు. అది చూసిన భర్త ఆమెని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి నాకు నాన్ వెజ్ అంటే అస్సలు ఇష్టం లేదని చెప్తుంది. కానీ తన భర్త ఆమె అబద్ధం చెప్తుందని కనిపెట్టేస్తాడు. ఆ తర్వాత ఆమెను గట్టిగా హక్ చేసుకొని నువ్వెందుకు ఇలా చేస్తున్నావని అంటాడు. దానికి ఈ అమ్మాయి మనమిద్దరం సంతోషంగా ఉండడం కోసం మనీని సేవ్ చేస్తున్నానని చెప్తుంది. ఆమె మాటల్ని విన్న భర్త చాలా ఎమోషనల్ అయ్యి తన క్రెడిట్ కార్డ్ని తీసి ఆ అమ్మాయి చేతికి
ఇస్తాడు. ఆ తర్వాత రోజు బాస్ వీళ్ళ పైన కోపడతాడు. ఎందుకంటే ఈ అమ్మాయిని కష్టపెట్టింది వీళ్ళే కాబట్టి. ఇక్కడ ఈ కోటీశ్వరుడు ప్రాజెక్ట్ ని రాయకుండా దాని మీద పిచ్చి గీతల్ని గీశాడు. ఇక ఈ బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఇదంతా చేసింది తనేనని చెప్తుంది. కానీ బాస్ ఆ అమ్మాయిని తిట్టకుండా ఆమెకి $5,000 గిఫ్ట్ గా ఇచ్చి ఆమెకి ప్రమోషన్ ని కూడా ఇస్తాడు. ఇది చూసి ఈ అమ్మాయి చాలా సంతోషిస్తుంది. ఇక బాస్ బయటికి వచ్చిన తర్వాత కోటీశ్వరుడికి కాల్ చేసి సార్ మీరు చెప్పిన విధంగానే చేశానని చెప్తాడు. అయితే ఇక్కడ మనకి తెలిసే విషయం ఏంటంటే ఇదంతా కోటీశ్వరుడే చేయించాడని. ఇక బాస్ బయటికి వెళ్ళిన తర్వాత ఈ అహంకారి అయిన అమ్మాయి కుళ్ళుకుంటూ ఆమె చేతిలో ఉన్న ప్రమోషన్ పేపర్ని చింపేసి తన చెంప మీద కొట్టడానికి చూస్తుంది. దీంతో ఈ అమ్మాయి ఆమె చెయ్యిని పట్టుకొని తిరిగి ఆమె చెంప మీదే కొడుతుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. మనకి నైట్ సీన్ ని చూపిస్తారు. ఇక్కడ కోటీశ్వరుడు తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సడన్ గా డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఇక ఆ డోర్ ని ఓపెన్ చేసి చూడగా ఈ కోటీశ్వరుడి అమ్మ లోపలికి వస్తుంది. ఇక ఈ కోటీశ్వరుడి అమ్మకి ఈ విషయం మొత్తం తెలిసి ఉంటుంది. దీంతో ఈమె తన కోడల్ని చూసేదానికి వచ్చి ఉంటుంది. అయితే ఈ కోటీశ్వరుడి అమ్మ తన కోడల్ని చూసి చాలా సంతోషిస్తూ నా కోడళ్ళు చూడడానికి బంగారు బొమ్మలా ఉందని సంబరపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె తన బాడీ గార్డ్స్ ని లోపలికి పిలుస్తుంది. అయితే ఇక్కడ అమ్మ ఆ అమ్మాయి కోసం చాలా ఖరీదైన వస్తువులని తెచ్చి ఉంటుంది. అవేంటంటే 1920 నాటి రెడ్ వైన్, చాలా ఖరీదైన సన్ఫ్లవర్ పెయింటింగ్, ఇంకా పురాతనమైన షోకేస్ పీస్. ఇక ఈ వస్తువులను చూసి కోటీశ్వరుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. దీంతో తన తల్లితో అమ్మ నువ్వేం చేస్తున్నావు, నేను ధనవంతున్నని ఆమెకి తెలీదు, ఆమెను చాలా రహస్యంగా పెళ్లి చేసుకున్నాను, ఒకవేళ ఈ విషయం తనకి తెలిస్తే మా ఇద్దరి మధ్య గొడవలు జరగవచ్చని చెప్తాడు. అయినా కానీ వాళ్ళమ్మ తన కొడుకు మాటల్ని పట్టించుకోకుండా సంతోషంలో తన కోడలికి చాలా విలువైన ఒక డైమండ్ నెక్లెస్ ని ఇస్తుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఈ అమ్మాయి లగ్జరీ కార్లో ఫంక్షన్కి వస్తుంది. అయితే తనకి ఇప్పటి వరకు తెలీదు తన భర్త ఒక కోటీశ్వరుడని. తన భర్త ఈ కార్ని రెంట్కు తీసుకున్నాడని అనుకుంటుంది. ఇక ఈ అమ్మాయి ఖరీదైన డ్రెస్ని చూసి ఈ అహంకారి అమ్మాయి కుళ్ళుకుంటూ ఆమె దగ్గర తినేదానికి కూడా డబ్బులుండవని అనుకుంటుంది. కానీ ఈ అమ్మాయి తన మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది. ఇక ఈ అహంకారి అమ్మాయి కోపంతో సెక్యూరిటీ గార్డ్తో ఆ అమ్మాయిని ఆపమని చెప్తుంది. కానీ ఈ అమ్మాయి గోల్డెన్ ఇన్విటేషన్ కార్డ్ని చూపించి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ అహంకారి అమ్మాయి ఆమె చూపించిన గోల్డెన్ కార్డ్ డూప్లికేట్ అని చెప్తుంది. అప్పుడు ఈ సెక్యూరిటీ గార్డ్ ఈ గోల్డెన్ ఇన్విటేషన్ కార్డ్ని ఎవరు డూప్లికేట్ చేయలేరు, ఎందుకంటే ఈ గోల్డెన్ కార్డ్ని ఓన్లీ హై స్టాండర్డ్ పర్సన్స్కి మాత్రమే ఇస్తారు. ఒకవేళ నేను ఈ అమ్మాయిని ఆపితే నా ఉద్యోగం పోతుందని చెప్తాడు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి లోపలికి రావడాన్ని చూసి ఆమె భర్త అయిన కోటీశ్వరుడు టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎందుకంటే ఆమెకి నిజం తెలియకూడదని. ఆ తర్వాత ఈ అహంకారి అమ్మాయి ఆమె దగ్గరికి వచ్చి నువ్వు వేసుకున్న బట్టలు గోల్డ్ మొత్తం డూప్లికేట్ అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. నిజానికి ఈ అహంకారి అమ్మాయి వేసుకున్న నెక్లెస్ డూప్లికేట్ది. అయినా కానీ ఆమె తనని ఎత్తి పొడుస్తూ ఉంటుంది. కానీ ఈ అమ్మాయికి తెలీదు ఆమె ఒరిజినల్ నెక్లెస్ వేసుకుందని. ఈ అహంకారి అమ్మాయి ఒక డూప్లికేట్ నెక్లెస్ ని వేసుకుని ఉంటుంది. కానీ ఈ అమ్మాయిని మాత్రం నువ్వు డూప్లికేట్ నెక్లెస్ ని వేసుకున్నావని ఎత్తి పొడుస్తూ ఉంటుంది. నిజానికి ఈ అహంకారి అయిన అమ్మాయికి తెలీదు ఇది ఖరీదైన 10 కోట్లు విలువ చేసే నెక్లెస్ అని. అయితే ఈ అమ్మాయి అహంకారితో నువ్వే డూప్లికేట్ నెక్లెస్ ని వేసుకున్నావని చెప్తుంది. ఇది విన్న అహంకారికి చాలా కోపం వచ్చేస్తుంది. దీంతో ఆమె ఈ అమ్మాయి చెయ్యి పట్టుకొని పోలీసులకి ఫోన్ చేస్తానని చెప్తుంది. అప్పుడే అక్కడికి కోటీశ్వరుడు వచ్చేస్తాడు. దీంతో ఈమె ఈ వ్యక్తి ఇంకా డ్రైవరేనని అనుకుని అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఇక కోటీశ్వరుడు తన అసిస్టెంట్తో యాసిడ్ని తెమ్మని చెప్తాడు. ఆ తర్వాత అహంకారి అమ్మాయితో ఒరిజినల్ డైమండ్ యాసిడ్లో కరగదని చెప్పి తన దగ్గర ఉన్న డైమండ్ని యాసిడ్లో వేస్తాడు. అందులో నుండి ఒక తెల్లటి పొగ వస్తుంది. కానీ ఆ డైమండ్కి ఏమీ కాదు. అప్పుడే ఈ అహంకారి అమ్మాయి ఈ అమ్మాయి మెడలో ఉన్న 10 కోట్ల విలువ చేసే నెక్లెస్ ని యాసిడ్ లో వేసేస్తుంది. తర్వాత ఆ డైమండ్ చాలా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. కానీ దానికి ఏమీ అవ్వదు. ఇది చూసి అహంకారి షాక్ అయిపోతుంది. దీంతో ఈ కోటీశ్వరుడు ఆమెని 10 కోట్లు ఇవ్వమని అడుగుతాడు, ఎందుకంటే తన భార్య నెక్లెస్ ని విరిచేసినందుకు. కానీ ఈ అహంకారి అమ్మాయి ఒప్పుకోదు. అప్పుడే అక్కడికి ఈ అమ్మాయి నాన్న వచ్చేస్తాడు. ఈ కోటీశ్వరుని చూసిన వెంటనే అతని ముందు మోకాల మీద కూర్చుంటాడు. అదే కాకుండా అక్కడున్న అమ్మాయిల మొహం మీద కొడతాడు, ఎందుకంటే వీళ్ళు కోటీశ్వరుడి భార్యని అవమానించారని. అయినా కూడా ఈ అమ్మాయి అతన్ని నువ్వు ఒక డ్రైవర్ కదా అంటుంది. అది విన్న నాన్న మళ్ళీ ఈమెను కొడతాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి తరపున కోటీశ్వరుడికి క్షమాపణ కోరుతాడు. ఇక కోటీశ్వరుడు నా భార్య జోలికి ఎవరూ రాకూడదని వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు. దీని తర్వాత వీళ్ళిద్దరు బయటికి వచ్చేస్తారు. ఈ అమ్మాయి కోటీశ్వరుడి మీద కోపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ డైమండ్ నెక్లెస్ ఒరిజినల్ అని. దీంతో ఈమెకి పూర్తిగా అర్థమైంది తన భర్త తనని మోసం చేశాడని. కానీ తనకి ఒక విషయం అసలు అర్థం కావడం లేదు. ఏంటంటే నువ్వు ఒక సాధారణమైన డ్రైవర్ అయ్యుండి ఒక కంపెనీ బోర్డు పర్సన్ని ఎలా బెదిరిస్తున్నావని.
అలా గొడవ పడుతూ ఉండగా సడన్గా తన అకౌంట్లో $100 కోట్ల క్రెడిట్ అవుతాయి. అది చూసిన భర్త చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళిద్దరిని చూసి షాక్ అయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ కంపెనీ యొక్క బాస్ని నేనే అని నటిస్తూ ఈ రోజు జరిగిందంతా నేను వేసిన ప్లానే, ఎందుకంటే అందరినీ సమానంగా చూడాలని నా ప్రయత్నం అని చెప్తాడు. ఇక అతని మాటలు విన్న ఈ అమ్మాయి కూల్ అయిపోతుంది. ఆ తర్వాత కోటీశ్వరుడు తన భార్యని ఎత్తుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ కోటీశ్వరుడు తన భార్యని ప్రతిరోజు ఒక చిన్నపిల్లలాగా చూసుకునేవాడు. అయితే ఈ కోటీశ్వరుడు తన అసిస్టెంట్తో నా భార్యకి $1 కోటి బోనస్గా ఇవ్వమని అంటాడు. ఎందుకంటే డబ్బులు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో చూద్దామని అనుకుంటాడు. దాంతో కోటీశ్వరుడు ఇప్పుడు ఈ $1 కోటితో నువ్వేం చేస్తావని తన భార్యని అడుగుతాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి తన భర్తని తీసుకొని ఒక అనాథాశ్రమంకి వస్తుంది. ఇక ఆ అనాథాశ్రమంలో $50 లక్షల దానం చేస్తుంది. అది చూసి అక్కడున్న ఆశ్రమం పెద్ద చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇదంతా చూస్తున్న కోటీశ్వరుడు చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి నేను ప్రతి వారం ఇక్కడికి వస్తాను, ఈ పిల్లలకి ఎవ్వరూ లేరు, నాకు వీళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది, అందుకే నా వంతు సహాయం చేయాలని అనుకునేదానని చెప్తుంది. ఇక మిగిలిన 50 లక్షల్ని తన భర్తకిచ్చి ఈ డబ్బులతో ఒక చిన్న ఆశ్రమాన్ని ఓపెన్ చెయ్యి, నువ్వు పెద్ద కోటీశ్వరుడి డ్రైవర్వి కదా, నీకన్ని విషయాలు తెలిసే ఉంటాయి కదా, ఒక ఆశ్రమాన్ని స్టార్ట్ చేసి ఫండింగ్ ఎలా చేయాలో అని అంటుంది. అది విన్న భర్త ఆమెతో చాలాసార్లు అడుగుతాడు, ఇంకోసారి ఆలోచించు, కొన్ని డబ్బులైనా నీ దగ్గర పెట్టుకోమని అంటాడు. దానికి ఆ అమ్మాయి ఇన్ని డబ్బులు నాకు అవసరం లేదు, నా అవసరానికి సరిపడా డబ్బుంటే చాలు అని అంటుంది. ఈ మాటల్ని విన్న ఇతను పూర్తిగా ఆమె ప్రేమలో పడిపోతాడు. అప్పుడే అక్కడున్న ఒక చిన్నపిల్ల ఇతన్ని చూసి అంకుల్ మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా అని అంటుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. కొంచెం సేపటి తర్వాత ఈ అమ్మాయి ఆంటీ తనకి ఫోన్ చేసి రాత్రికి డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. దాంతో ఈ అమ్మాయి కూడా సరేనని ఒప్పుకుంటుంది. కానీ ఈ అమ్మాయికి తెలీదు ఈ ఆంటీ అంకుల్ ఆమెని బ్లైండ్ డేట్లో ఒక వ్యక్తికి అమ్మేస్తున్నారని. ఇక ఈ అమ్మాయి తన భర్తకి ఫోన్ చేసి నేను సాయంత్రం మా ఆంటీ ఇంటికి డిన్నర్కి వెళ్తున్నాను, నన్ను నైట్ పికప్ చేసుకోవడానికి రమ్మని చెప్తుంది. దాంతో ఈ అబ్బాయి తన అసిస్టెంట్తో ఆ హోటల్ మేనేజర్తో నా భార్యని మంచిగా చూసుకోమని చెప్పు అని అంటాడు. ఇక్కడ ఆంటీ అంకుల్ ఇంకా ఆ బ్లైండెడ్ వ్యక్తి కూడా ఆ హోటల్లో ఒక టేబుల్ని కూడా బుక్ చేసుకోలేకపోతారు, ఎందుకంటే ఈ అమ్మాయి భర్త ఆ హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకుని ఉంటాడు. అప్పుడే మేనేజర్ ఈ అమ్మాయిని గుర్తుపట్టి వాళ్ళని హై క్లాస్ రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ అంకుల్ ఇదంతా బ్లైండెడ్ వ్యక్తి చేసుంటాడని అనుకుంటాడు. ఇక ఈ అమ్మాయికి ఇదంతా బ్లైండెడ్ అన్న విషయం తెలియక ఆంటీ అంకుల్తో నాకు ముందే పెళ్ళైందని చెప్పి మ్యారేజ్ సర్టిఫికేట్ ని చూపిస్తుంది. ఇక్కడ ఈ బ్లైండెడ్ వ్యక్తి $80,000 ఎదురు కట్నంగా ఇచ్చి తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. దీంతో ఆంటీ అంకుల్ బలవంతంగా అతనికి విడాకులు ఇచ్చి ఇతన్ని పెళ్లి చేసుకోమని బెదిరిస్తూ ఉంటారు. ఇక ఈ అమ్మాయి ఆంటీ అంకుల్ కూడా ఈ బ్లైండెడ్ అబ్బాయిని సమర్థిస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా అక్కడికి కోటీశ్వరుడు వచ్చేస్తాడు. దీంతో ఈ బ్లైండెడ్ వ్యక్తి కోటీశ్వరుడి చెయ్యిని ఆ అమ్మాయి పై నుండి తీసేస్తాడు. ఇంకా ఆమె భర్తని తిడుతూ ఉంటాడు. దీంతో ఆ అమ్మాయి తన భర్తను సమర్థిస్తూ నా భర్త నీకంటే చాలా గొప్పవాడు, అతను మంచి మనసున్న మహారాజని చెప్తుంది. అప్పుడే హోటల్ మేనేజర్ అక్కడికి వచ్చేస్తాడు. ఇక అక్కడ కోటీశ్వరుడిని చూసి షాక్ అయిపోయి అతన్ని గౌరవిస్తూ ఉంటాడు. అది చూసిన ఈ వ్యక్తి కోపడుతూ ఉంటాడు. దాంతో మేనేజర్ ఇతనే ఈ ప్రైవేట్ రూమ్ ని బుక్ చేసింది, ఈ ప్రైవేట్ రూమ్ మీ అందరికీ ఈమె భర్త వల్లనే దొరికిందని చెప్తాడు. దీంతో ఈ అబ్బాయి తన నిజ స్వరూపం అందరి ముందు తెలియవద్దని మేనేజర్ చెవిలో ఏదో చెప్తాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి రెడ్ వైన్ ని తీసి ఆ బ్లైండెడ్ వ్యక్తి షూస్ పైన వేసి చాలా తిడుతుంది. దీంతో ఈ వ్యక్తి $2 లక్షల డిమాండ్ చేస్తాడు, ఎందుకంటే తన షూస్ పాడైపోయాయని. కానీ ఈ అమ్మాయి తన షూస్ పైన ఉంచుతుంది. దాంతో ఈ వ్యక్తి కోపంతో ఆమెను కొట్టడానికి చెయ్యి పైకి లేపుతాడు. అప్పుడే కోటీశ్వరుడు అతన్ని కొట్టేస్తాడు. అప్పుడే ఆమె భర్త చిటికి వేసిన వెంటనే ఒక అమ్మాయి $30 లక్షల తీసుకుని వస్తుంది. ఇక కోటీశ్వరుడు ఈ $2 లక్షల నీ షూస్ కోసం అని చెప్పి కొన్ని డబ్బుల్ని గాలిలో విసిరి ఈ డబ్బులని ఏరుకొని ఇంటికి వెళ్ళమని అంటాడు. దాంతో ఈ వ్యక్తి నేనెవరో నీకు తెలుసా, నేను ఆ కోటీశ్వరుడి మనిషిని, నాకు ఆ వ్యక్తి చాలా మంచిగా తెలుసు, ఇప్పుడే నేను నీకు గుణపాఠం చెప్తానని అంటాడు. కానీ అసలు నిజం తెలీదు ఆ కోటీశ్వరుడు ఇతనేనని. ఇక కోటీశ్వరుడు తన మేనేజర్ కి కాల్ చేసి ఇతని వివరాలని కనుక్కుంటాడు. కొంచెం సేపటి తర్వాత ఇతనికి ఫోన్ వస్తుంది. దాంట్లో ఇతనికి సంబంధించిన వ్యాపార సంబంధాలన్నీ కోటీశ్వరుడితో క్యాన్సిల్ అయ్యాయని. దాంతో ఈ వ్యక్తి చాలా టెన్షన్ పడుతూ తన అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఇక కోటీశ్వరుడు ఈ అమ్మాయి ఆంటీ అంకుల్తో ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే మీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చి తన భార్యని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ వ్యక్తికి హోటల్ మేనేజర్ 18 లక్షల బిల్లుని ఇస్తాడు. ఇక్కడ కోటీశ్వరుడు ఆ డబ్బులు మొత్తం ఫేక్ నోట్లని ఆమెతో అబద్ధం చెప్తాడు. అలాగే అతని వ్యాపార సంబంధాలన్నీ మా బాస్ క్యాన్సిల్ చేశాడని చెప్తాడు. ఈ కోటీశ్వరుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోక ముందుకే పింకీ అని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడు. ఇక పింకీ అనే అమ్మాయి మంచిది కదని ఆమెకు విడాకులు ఇచ్చి డెలివరీ గర్ల్ అయిన ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే పింకీ
పింకీ తన కోటీశ్వరుడైన భర్తని మళ్ళీ పొందడానికి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పులపైన టీని పోసి నువ్వు నీ హద్దులో ఉండు, కోటీశ్వరురాలు అవ్వడానికి కలలు కనకమని వార్నింగ్ని ఇస్తుంది. ఇక ఈ అమ్మాయికి తను ఏం చెప్పిందో అసలు అర్థం కాదు. ఎందుకంటే ఈ అమ్మాయి దృష్టిలో ఆమె భర్త ఒక సాధారణమైన డ్రైవర్. అయితే తనకి తెలియని విషయం ఏంటంటే అతను ఒక పెద్ద కోటీశ్వరుడు. అప్పుడే ఈ కోటీశ్వరుడు అతని డ్రైవర్ అటుపక్క నుండి వెళ్తూ ఉంటారు. ఇక కోటీశ్వరుడు తన భార్యని ఇంకా తన ఎక్స్ వైఫ్ని చూసి చాలా భయపడిపోతాడు. దీంతో కోటీశ్వరుడు తన నిజ స్వరూపాన్ని దాచించడానికి మళ్ళీ తన డ్రైవర్ని కోటీశ్వరుడు లాగా మార్చేస్తాడు. తర్వాత అతను తన భార్యను తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక ఈ డ్రైవర్ మీరు ఇంకొకసారి మా బాస్ని ఫాలో అవ్వడానికి వీల్లేదని చెప్తాడు. ఇక్కడ భార్య భర్తని తీసుకొని ఫుడ్ తినడానికి బయటికి వస్తుంది. అయితే వీళ్ళు సంతోషంగా తింటూ ఉండగా అప్పుడే అక్కడికి పింకీ వచ్చి నీకు ఈ పేద అమ్మాయి దగ్గర ఏం నచ్చిందిరా అని అంటుంది. దీంతో కోటీశ్వరుడు ఆమెపై కోపాడుతూ ఇంకోసారి నా భార్యని తక్కువ చేసి మాట్లాడవద్దని అంటాడు. అది విన్న పింకీకి చాలా కోపం వస్తుంది. అప్పుడే ఈ పింకీ నీ భర్త నీతో ఏదో దాస్తున్నాడని అంటుంది. ఇక పింకీ ఈ అమ్మాయితో ఇతను నా ఎక్స్ హస్బెండ్ అని చెప్పక ముందుకే కోటీశ్వరుడు ఆమెను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇతను ఈ అమ్మాయి చెయ్యిని పట్టుకొని నన్ను పెళ్లి చేసుకో అని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడే కోటీశ్వరుడు అక్కడికి వచ్చి అతన్ని కొట్టి తన భార్యను తీసుకొని ఇంటికి వెళ్తాడు. తర్వాత ఇతని దగ్గరికి కోటీశ్వరుడే ఎక్స్ వైఫ్ వస్తుంది. నిజానికి ఈమె మంచిది కాదు. ఎలాగైనా కోటీశ్వరుణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. దీంతో ఈ వ్యక్తితో కలిసి కోటీశ్వరుణ్ణి అతని భార్యని వేరు చేయాలని చూస్తుంది. తర్వాత ఈమె తన భర్తని కలిసి ఈ రోజు నువ్వు నా బర్త్డే పార్టీకి రావాలి, ఒకవేళ రాకపోతే నీ నిజ స్వరూపాన్ని ఆమెతో చెప్పేస్తానని బెదిరిస్తుంది. ఇది విని కోటీశ్వరుడు కూడా సరేనని అంటాడు. కొంచెం సేపటి తర్వాత ఈ అమ్మాయికి ఒక ఫోన్ వస్తుంది. అందులో ఒక బర్త్డే కేక్ ని డెలివర్ చేయాలని చెప్తారు. దానికి ఈమె కూడా సరేనని ఒప్పుకుంటుంది. తర్వాత ఈమె ఎక్స్ భార్యకి ఫోన్ చేసి చెప్పేస్తుంది. అయితే ఇదంతా ఎక్స్ భార్య అయిన పింకీ యొక్క ప్లాన్ అయి ఉంటుంది. ఎందుకంటే తన ఎక్స్ భర్త నిజ స్వరూపాన్ని తన కళ్ళ ముందే చూడాలనుకుంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి అనుకుంటూ ఉంటుంది చాలా రోజులుగా నా భర్త నన్ను మోసం చేస్తూ ఉన్నాడని. అప్పుడే దారి మధ్యలో స్కూటీ ఆగిపోతుంది. అయినా కూడా ఈమె ఆ బండిని దుబ్బుకుంటూ పార్టీ రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఈ అమ్మాయి కేక్ డెలివరీ ఇవ్వడానికి పింకీ దగ్గరికి వెళ్తుంది. పింకీ ఈ అమ్మాయిని అందరి ముందు అవమానిస్తుంది. కానీ ఈ అమ్మాయి పింకీ మాటల్ని పట్టించుకోకుండా తిరిగి వెళ్తూ ఉంటుంది. అప్పుడే పింకీ ఆమెను ఆపి ఆ కేక్ ని ఓపెన్ చేయమని చెప్తుంది. దీంతో ఈ అమ్మాయి కేక్ ని ఓపెన్ చేసి పింకీకి చూపిస్తుంది. ఇక ఈ పింకీ ఆ కేక్ ని దొబ్బేసి ఆమె పైన నింద వేసి నువ్వే ఈ ఖరీదైన కేక్ ని కిందకు పడేసావని అంటుంది. ఇక ఈ అమ్మాయికి ఆ కేక్ యొక్క నష్టపరిహారం ఇవ్వడం తప్ప వేరే దారి లేదు. కానీ పింకీ ఆమెతో డబ్బులు అడగడం లేదు. మోకాల పైన కూర్చొని ఆ కేక్ ని క్లీన్ చేయమని చెప్తుంది. ఇక ఈ అమ్మాయి ఆ కేక్ ని క్లీన్ చేస్తూ ఉండగా పింకీ తన శాండిల్స్ తో ఆ కేక్ ని తొక్కుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి ఆమెపై బీర్ని పోస్తుంది. అప్పుడే అక్కడికి తన భర్త కూడా వచ్చేస్తాడు. కానీ కోటీశ్వరుడికి తెలియదు తన భార్య అక్కడే ఉందని. ఇక పింకీ అందరి ముందు ఈ పార్టీ ఎవరి కోసమో మీకు తెలుసా, కోటీశ్వరుడైన నా ఎక్స్ భర్త కోసం అని చెప్తుంది. అప్పుడే కోటీశ్వరుడు పింకీని పట్టుకొని ఆమెను తిడుతూ ఉంటాడు. దీంతో ఈ అమ్మాయి తన భర్తని చూసేస్తుంది. ఇదంతా కూడా పింకీ యొక్క ప్లాన్ అయి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి వీళ్ళని విడగొట్టాలని చూస్తుంది. ఇక ఈ అమ్మాయి ఇన్ని రోజులుగా తన భర్త ఒక డ్రైవర్ అని అనుకుంటూ వచ్చింది. కానీ ఇతను చూస్తే ఒక పెద్ద కోటీశ్వరుడు, అది కాక పింకీ ఎక్స్ హస్బెండ్ కూడా. ఇది చూసి ఈ అమ్మాయి మనసు విరిగిపోయింది. ఇక ఈ అమ్మాయి ఒక సంవత్సరంలో జరిగిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తొందరపడి వీళ్ళు పెళ్లి చేసుకుని ఉంటారు. ఇక కోటీశ్వరుడు ఈ అమ్మాయితో నేను ఒక డ్రైవర్ అని చెప్పి ఉంటాడు. ఒక సంవత్సరం నుండి కోటీశ్వరుడు ఆమెను మోసం చేస్తూనే వచ్చాడు. దీంతో ఈ అమ్మాయి మనసు పూర్తిగా విరిగిపోయి ఉంటుంది. ఇక్కడ కోటీశ్వరుడు కూడా ఆమెను ఒప్పించడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇక ఈ అమ్మాయి ఈ కోటీశ్వరుడితో చూడు బాబు, నేను ఒక బీద అమ్మాయిని, మీరు చాలా పెద్ద ధనవంతులు, నాకు అర్హత లేదు మీ ఫ్యామిలీలో ఉండడానికి, మీరు నాతో పాటు రెంట్ హౌస్ లో ఉండకండి, మీరు మీ బంగ్లాకి తిరిగి వెళ్ళిపోండి చెప్తుంది. ఇక్కడ చూస్తే కోటీశ్వరుడు పూర్తిగా ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. అయితే కోటీశ్వరుడికి తెలుసు ఆమె చాలా మంచిదని, అందుకని తనని ఎలాగైనా పొందాలని అనుకుంటాడు. ఇక ఈ అమ్మాయి కోపంతో అక్కడ నుండి ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇక కోటీశ్వరుడు కూడా ఆమె ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయని తలుపు పైన కొడుతూ ఉంటాడు. అప్పుడే ఇతనికి ఏదో ప్రాబ్లం వచ్చి కిందికి పడిపోతాడు. ఇక కోటీశ్వరుడి మాటలు వినిపించకపోవడంతో ఈమె డోర్ ని ఓపెన్ చేసి చూస్తుంది. ఇక కోటీశ్వరుడు కదలకుండా పడి ఉండడాన్ని చూసి ఆమె చాలా భయపడిపోతుంది. దీంతో ఈమె అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తుంది. ఇక రాత్రంతా కోటీశ్వరుడిని చూస్తూ అతని పక్కనే పడుకుంటుంది. అప్పుడే అక్కడికి డ్రైవర్ రావడం చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దీంతో ఈమె కోటీశ్వరుడి అమ్మతో చూడండి మీ కొడుకు నాకు సెట్ అవ్వడు, ఎందుకంటే మా ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయని చెప్తుంది. దీంతో ఈ కోటీశ్వరుడి అమ్మ చూడమ్మా, నా కొడుకు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నీతో ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదంటే నా కొడుకు దగ్గర డబ్బులు లేనప్పుడు నా కొడుకుని చాలా మంది అవమానించేవాళ్ళు,
అందువల్ల తనకి చాలా భయం ఉండేది. అందుకే తనని పెళ్లి చేసుకునే అమ్మాయికి డబ్బు ఆశ ఉండకూడదని నిర్ణయించుకున్నాడని చెప్తుంది. ఇది విన్న తర్వాత ఈ అమ్మాయి ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక కోటీశ్వరుడు కళ్ళు తెరిచిన తర్వాత వాళ్ళమ్మతో తన భార్య గురించి అడుగుతాడు. తన భార్య ఇంటికి వెళ్ళిపోయింది అన్న మాట విన్న వెంటనే ఇతను ఎవరి మాటల్ని పట్టించుకోకుండా చాలా హడావుడిగా భార్య దగ్గరికి వెళ్తాడు. ఇక ఈ అమ్మాయి ఇతని ముందు విడాకుల ఫైల్ని పెడుతుంది. దీంతో కోటీశ్వరుడు సైన్ చేయడానికి ఒప్పుకోడు. ఇంకా ఆమెతో నీకు నా పైన కోపం తగ్గేంత వరకు నేను నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఈ అమ్మాయి తన కంపెనీకి వెళ్లి చూడగా తన వస్తువులని ఎవరో బయటపడేసి ఉంటారు. దీంతో ఈమె కోపంతో అరుస్తూ ఈ పనిని ఎవరు చేశారని అంటుంది. అప్పుడే అక్కడికి సీనియర్ ఎంప్లాయ్ వచ్చి ఈ పనిని నేనే చేశానని చెప్తుంది. అయితే ఇక్కడున్న వాళ్ళందరూ ఆమె తొందరగా ఎదగడాన్ని చూడలేక ఇలా చేసి ఉంటారు. ఎందుకంటే ఈ అహంకారి అమ్మాయిని సంతోష పెట్టడానికి ఈమెను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక ఈ సీనియర్ ఆఫీసర్ తనని కొట్టడానికి చూస్తుంది. దీంతో ఈ అమ్మాయి తనని వెనక్కి నెట్టేస్తుంది. ఇక ఈ ఆఫీసర్ కి కోపం వచ్చి ఈ అమ్మాయి నా నెక్లెస్ ని దొంగిలించిందని చెప్తుంది. దీంతో అక్కడున్న వాళ్ళందరూ తన వస్తువులని చెక్ చేస్తూ ఉంటారు. ఇక లాస్ట్ కి ఈమె వస్తువులలో ఆ నెక్లెస్ దొరుకుతుంది. అయితే కావాలని ఈ అమ్మాయి తన వస్తువులలో ఆ నెక్లెస్ ని పెట్టి ఉంటుంది. ఇక ఈ అమ్మాయిని అక్కడ ఉన్న వాళ్ళందరూ తిడుతూ నువ్వు ఒక బీద అమ్మాయివి, అందుకే నువ్వు ఇలా దొంగతనం చేశావు, నీలాంటి వాళ్ళని ఉద్యోగం నుండి తీసేయాలని అవమానిస్తూ ఇంకోసారి ఆమెని పూర్తిగా చెక్ చేయండి, ఇంకా ఏమైనా వస్తువులని దొంగలించిందో అని అంటుంది. దీంతో వాళ్ళందరూ తన బట్టల్ని పట్టుకొని చించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి కోటీశ్వరుడు వచ్చి వాళ్ళని అడ్డుకుంటాడు. దీంతో వాళ్ళందరూ తన భర్త ఒక సాధారణమైన డ్రైవర్ అని అనుకుని అతన్ని కూడా అవమానిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి కోటీశ్వరుడి ఎక్స్ భార్య వచ్చేస్తుంది. ఇక సీనియర్ ఆఫీసర్ మ్యామ్ మీరు చెప్పిన పనిని నేను పూర్తిగా చేశానని చెప్తుంది. ఇది విన్న ఎక్స్ భార్య ఆమెని కొట్టేస్తుంది. దీంతో కోటీశ్వరుడికి పూర్తిగా అర్థమైపోయింది ఇదంతా పింకీ ప్లానేనని. ఇక విషయం తెలుసుకున్న కోటీశ్వరుడు తనని కొట్టడానికి చూస్తాడు. అప్పుడే ఈ అమ్మాయి కోటీశ్వరుడిని అడ్డుకుంటుంది. అయితే ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమవని విషయం ఏంటంటే అసలు ఈ కంపెనీ యొక్క ఓనర్ ఎవరనేది. అప్పుడే అక్కడికి డ్రైవర్ వచ్చేస్తాడు. ఇక డ్రైవర్ కోటీశ్వరుడి ముందర తల వంచి నమస్కరిస్తాడు. దీంతో అందరికీ తెలుస్తుంది కోటీశ్వరుడి ఈ కంపెనీ యొక్క ఓనర్ అని. ఇక ఇక్కడున్న అమ్మాయిలందరూ మమ్మల్ని క్షమించండి అని కోటీశ్వరుడి కాళ్ళపైన పడి ఏడుస్తూ ఉంటారు. సీన్ షిఫ్ట్ అవుతుంది. మనకి నైట్ సీన్ ని చూపిస్తారు. ఇక్కడ కోటీశ్వరుడి భార్య బార్లో బీర్ తాగుతూ ఉంటుంది. దీంతో ఈమె విలవలలో ఇరుక్కుంటుంది. ఈ అమ్మాయి బార్లో నుండి బయటికి రాకముందే ఈ అహంకారి అమ్మాయి కోటీశ్వరుడి ఎక్స్ భార్య కలిసి ఒక ప్లాన్ ని వేస్తారు. ఏంటంటే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి కోటీశ్వరుడిని బెదిరిద్దామని అనుకుంటారు. ఇక ఈ బార్ వ్యక్తి ఆ మందులో ఏదో కలిపి ఈ అమ్మాయికి ఇస్తాడు. దీంతో ఈమె అది తాగిన కొంచెం సేపటి తర్వాత మత్తులో వెళ్ళిపోతుంది. తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తారు. ఇక్కడ కోటీశ్వరుడు ఆమెకు కాల్ చేస్తూ ఉంటారు, కానీ ఆమె ఫోన్ కలవడం లేదు. దీంతో కోటీశ్వరుడికి ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. అప్పుడే తన ఎక్స్ భార్య ఫోన్ చేసి ఇతనితో నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఆమెను చంపిస్తానని బెదిరిస్తుంది. ఇక కోటీశ్వరుడికి వేరే దారి లేక సరేనని ఒప్పుకుంటాడు. ఇక్కడ అహంకారి అమ్మాయి ఆమెకి కాపలా కాస్తూ ఉంటుంది. ఆమె చాలా సార్లు ప్లీజ్ నన్ను విడిచిపెట్టు అని బ్రతిమలాడుతూ ఉంటుంది, కానీ ఈ అహంకారి అమ్మాయి ఆమె మాటల్ని వినదు. ఇక్కడ ఈ అహంకారి అమ్మాయి ఈ అమ్మాయికి ఎక్స్ భార్య యొక్క వెడ్డింగ్ డ్రెస్ ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ భార్య ఇంటర్వ్యూ ఇస్తూ ఉండగా కోటీశ్వరుడు వచ్చేస్తాడు. ఇక ఎక్స్ భార్య చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే తన ప్లాన్ వర్కౌట్ అయ్యిందని. సడన్ గా కోటీశ్వరుడు రిపోర్టర్స్ తో నా ఆస్తినంతా నేను నా భార్య పేరు మీద రాస్తున్నాను, నా భార్య మరెవరో కాదు ఆ డెలివరీ అమ్మాయి అని చెప్తాడు. ఆ తర్వాత కోటీశ్వరుడు తనను కాపాడడానికి హడావుడిగా వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఈ అహంకారి అమ్మాయికి చాలా కోపం వచ్చేస్తుంది. దీంతో ఆమె తన మనుషులతో ఆమెను చంపేయమని చెప్తుంది. ఇక ఈ అమ్మాయి ఏదో విధంగా తప్పించుకొని అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ టైంలో కోటీశ్వరుడు కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇంకో పక్క ఈ ఇద్దరు అమ్మాయిల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఈ అమ్మాయి కూడా కోటీశ్వరుని క్షమించి తనను గట్టిగా హత్తుకుంటుంది. ఇక వీళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు. ఈ విధంగా ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.